హిందువులంటే ఔరంగజేబుకి ఎందుకంత కోపం? ఔరంగజేబు హిందువులకి మాత్రమే ఎందుకు జిజియా పన్ను విధించాడు? ఇస్లాం మతంలోకి మారకపోతే ఔరంగజేబు ఏం చేసేవాడు? ఔరంగజేబు తన తండ్రి అయిన షాజహాన్ని ఎందుకు జైల్లో పెట్టి చంపాడు? అన్న తమ్ముళ్ళని చెల్లిని ఎందుకు చంపాడు? చివరికి ఔరంగజేబుని ఎవరు ఓడించారు? చివరికి చేసిన పాపాలకి నరకం అనుభవించాడా? ఔరంగజేబు ఎలా మరణించాడు? ఔరంగజేబు ఎంత క్రూరుడు, ఎంత నరరూప రాక్షసుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఔరంగజేబు మొఘల్ చక్రవర్తులలో అత్యంత క్రూరమైన పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హిందువులపై అతని విధానాలు చాలా కఠినంగా ఉండేవి. ఎందుకంటే అతను మతపరమైన కట్టుబాట్లకు గట్టి అనుసరణ చేసేవాడు. అతను హిందువులపై పన్నులు విధించేవాడు, ఆలయాలను ధ్వంసం చేసేవాడు, హిందువులను ఉద్యోగాల నుండి తొలగించడం, బలవంతంగా మత మార్పిడి చేయడం, హింసాత్మక యుద్ధాలు వంటి హిందువులకు వ్యతిరేకంగా పనులు చేసేవాడు. ఔరంగజేబు ఎలాంటి మూర్ఖుడు అంటే హిందువుల మీద ప్రత్యేక జిజియా పన్ను విధించాడు. ఇది కేవలం ముస్లింలు కాకుండా ఉన్నవారు చెల్లించాల్సిన పన్ను. ముస్లింలకు మాత్రమే ఈ పన్ను ఉండదు. వేరే ఇతర అన్ని మతాల వారికి ఈ పన్నుని విధించాడు. అక్బర్ తన కాలంలో 16వ శతాబ్దంలో ఈ పన్నును రద్దు చేశాడు. కానీ ఔరంగజేబు మాత్రం 1679లో తిరిగి ప్రవేశపెట్టాడు. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి హిందువు ఈ పన్ను కట్టాల్సిందే. ఇది హిందువులపై బలవంతంగా విధించిన పన్ను. ఔరంగజేబు ఈ పన్నుని ఎందుకు విధించాడో తెలుసా? హిందువులను ఆర్థికంగా దెబ్బతీయడానికి, హిందువులపై మతపరమైన ఆంక్షలు పెంచడానికి, హిందువులు ఇస్లాం మతంలో మారడానికి ఒత్తిడి చేయడానికి. అంతేకాదు ఇంకా అనేక ప్రముఖ హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడు. ముఖ్యమైనవి కాశీ విశ్వనాథ ఆలయం, మధురలో కృష్ణ జన్మభూమి ఆలయం, సోమనాథ ఆలయం. అనేక రాజపుత్ర రాజ్యాలలో ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలను కూల్చి మసీదులను కూడా నిర్మించాడు. ఇంకా చేసినదే చెడ్డ పని మళ్ళీ ఆలయాల ధ్వంసాన్ని అధికారికంగా ప్రకటించేవాడు. అంటే హిందూ దేవాలయాలను కూలగొట్టాము అని గర్వంగా ప్రకటించుకునేవాడు. ఔరంగజేబు పాలనలో హిందువులను ఉన్నత ఉద్యోగాల నుండి తొలగించాడు. మొఘల్ సామ్రాజ్యంలో పనిచేసే హిందూ ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనాలు తగ్గించాడు. ఇలాంటి నీచమైన పనులు చేశాడు కాబట్టి రాజపుత్ర సామంతులు, మంత్రులు అతనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఇంకా ఏం చేశాడు అంటే హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేయించాడు. మేము ఇస్లాంలో చేరాము అన్న వారికి కఠినంగా శిక్షించాడు. ఈ శిక్షించే సమయంలో చాలా మంది ఇస్లాంలోకి మారేవారు. చచ్చినా పర్వాలేదు, మేము హిందూ మతంలోనే ఉంటాము అని ఎదిరించిన వారిని క్రూరంగా హింసించి చంపించాడు. ముఖ్యంగా సిక్కు గురు అయిన గురు తేగ్ బహదూర్ను చంపించాడు. ఎందుకంటే అతను మత మార్పిడికి వ్యతిరేకంగా ఉండేవాడు. మరాఠా నాయకుడు అయిన శంభాజీ మహారాజును కూడా ఇస్లాంలోకి మారాలి అని కఠినంగా శిక్షించాడు. చావనైనా చేస్తాను కానీ హిందూ మతం నుండి మారను అని చెప్పాడు. శంభాజీని కూడా నాలుక కోసి కనురెప్పలు కోసి పడేసి చర్మాన్ని ఒలిచి దారుణంగా చంపించాడు. చంపిన తర్వాత శవాన్ని ముక్కలుగా కట్ చేయించి నదిలో పడేశాడు. రాజపుత్ర రాజ్యాలను హింసాత్మకంగా ఆక్రమించడానికి ప్రయత్నించాడు. మరాఠాలపై, రాజపుత్రులపై, సిక్కులపై అనేక యుద్ధాలు చేశాడు. శివాజీ మహారాజు ఒక్కడే ఔరంగజేబుకి గట్టి పోటీ ఇచ్చిన గొప్ప హిందూ యోధుడు. రాజపుత్ర రాజులు కూడా ఔరంగజేబు పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అసలు హిందువులకి స్వేచ్ఛ అనేది లేకుండా చేసేవాడు. ఎలా అంటే కనీసం దీపావళి, హోలీ వంటి హిందూ పండుగలను జరుపుకోవడానికి కూడా నిషేధించాడు. ఎంత దారుణంగా ఉండేది అంటే పరిస్థితి. పాపం ప్రజలు పండుగలకి కూడా ఇళ్లలో ఎవరికి తెలియకుండా గుట్టుగా జరుపుకునేవారు. అయితే ఔరంగజేబు ఎందుకు హిందువులను హింసించాడు అంటే అతను పూర్తి మతపరమైన వ్యక్తి. ఇస్లాంను కఠినంగా అనుసరించాల్సిందే అనే భావజాలం కలిగి ఉండేవాడు. అక్బర్ విధానాలను తిరస్కరించాడు. అక్బర్ ఏం చేశాడు అంటే హిందూ ముస్లిం ఐక్యతను పెంచాడు. హిందూ ముస్లింలు కలిసి ఉండాలి, సోదర భావంతో ఉండాలి అని అనుకునేవాడు. కానీ ఔరంగజేబు దానికి విరుద్ధంగా హిందువులని మాత్రం తొక్కేయాలని చూశాడు. ఇలాంటి నీచమైన ఆలోచన వల్ల ఆ సమయంలో హిందువులంతా ఏకమై అతనికి శివాజీ, రాజపుత్రులు, సిక్కులు విపరీతంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే చచ్చిన పర్లేదు అనే విధంగా హిందువులు కూడా కఠినంగా తయారయ్యారు. ఇలాంటి చర్యల వల్ల ఔరంగజేబు హిందువులని అణచివేయడానికి హింసాత్మకమైన విధానాలను చేపట్టాడు. జిజియా పన్ను విధించాడు. హిందూ ఆలయాలు ధ్వంసం చేశాడు. ఉద్యోగాల నుండి హిందువులను తొలగించాడు. బలవంతపు మత మార్పిడులు చేశాడు. రాజపుత్రులు, మరాఠాలు, సిక్కులపై యుద్ధాలు చేశాడు. హిందూ పండుగలను కూడా నిషేధించాడు. ఇవి అన్ని కలిసి హిందువులపై అతని కఠిన విధానాలను సూచిస్తున్నాయి. ఈ నీచమైన విధానాలే చివరికి అతని పాలనకు, మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమయ్యాయి. చివరికి తన కుటుంబ సభ్యులను కూడా దారుణంగా హింసించాడు. ఔరంగజేబు తన కుటుంబాన్ని క్రూరంగా హింసించి తన అన్నదమ్ముల్ని, తండ్రిని, చెల్లెల్ని తీవ్ర కష్టాల్లోకి నెట్టాడు.
అతను అధికార దాహంతో రాజ్యాన్ని చేజించుకోవడానికి సొంత కుటుంబాన్ని నాశనం చేశాడు. మీకు అందరికీ తెలుసు, తాజ్ మహల్ ని కట్టింది షాజహాన్ అని. ఆ షాజహాన్ కి పుట్టినవాడే ఈ ఔరంగజేబ్. అయితే షాజహాన్ కి పెద్ద కుమారుడు దారాసు కోహా. షాజహాన్ కి ఈ పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం ఉండేది. తండ్రి తర్వాత చక్రవర్తి కావాల్సింది పెద్ద కుమారుడు. కానీ షాజహాన్ వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు అతని కుమారుడు దారాసు కోహా, షూజా, మురాద్ మరియు ఔరంగజేబు సింహాసనానికి పోటీ పడ్డారు. షాజహాన్ తన పెద్ద కుమారుడు దారాసికోను వారసుడిగా ప్రకటించాడు. కానీ ఔరంగజేబ్ దాన్ని అంగీకరించలేదు. సైనిక పోరాటానికి దిగాడు. 1658లో ఔరంగజేబు తన అన్నలను ఓడించి తండ్రిని ఆగ్రాకోటలో జైలులో పెట్టాడు. ఔరంగజేబు తన అన్నను పట్టుకొని నగరంలో బహిరంగంగా తల నరికి చంపించాడు. హిందువుల పట్ల మృదువుగా ఉన్న కారణంగా అతన్ని ధర్మభ్రష్టుడు అని ముస్లింలకు చూపించాడు. చంపిన తర్వాత అతని శవాన్ని ఎడారిలో పడేశాడు. ఇంకా ఔరంగజేబు పెద్ద తమ్ముడు అయిన షూజాని కూడా శిక్షించాడు. అయితే షూజా బెంగాల్ గవర్నర్. అతను కూడా తన రాజ్యాన్ని కోరుకున్నాడు. రాజ్యానికి చక్రవర్తిని కావాలని అనుకునేవాడు. ఔరంగజేబు అతనిపై యుద్ధం చేసి ఓడించి బర్మాలో అంటే ఇప్పటి మయన్మార్లోకి పారిపోయేలా చేశాడు. పరారీలో ఉండే సమయంలో అతని కుటుంబం దోపిడీకి గురైంది. భార్యలను బలాత్కరించి చంపేశారు. అలా పారిపోయిన షూజాను అక్కడి రాజు హత్య చేయించాడు. కానీ దానికి కారణం ఔరంగజేబే. ఇంకా ఔరంగజేబు చిన్న తమ్ముడు మురాద్ ఇతన్ని మోసం చేసి చంపించాడు. ఔరంగజేబుతో కలిసి యుద్ధం చేసినప్పటికీ రాజ్యం పూర్తిగా తన చేతిలోకి రావడంతో మురాద్ను మోసం చేసి చంపేశాడు. అతనికి తప్పుడు ఆరోపణలు పెట్టించి జైల్లో ఉరితీయించాడు. తన అన్నదమ్ములలో ఎవరు కూడా బ్రతికుండకూడదనే నిశ్చయంతో ఉండేవాడు. చివరికి తండ్రి అయిన షాజహాన్ని కూడా ఎంత దారుణంగా హింసించాడు అంటే తాజ్ మహల్ నిర్మించిన మొఘల్ చక్రవర్తిని ఆగ్రాకోటలో కారాగారంలో నిర్బంధించాడు. అది తాజ్ మహల్ కి దగ్గరలో ఉండేది. ఎటువంటి వైద్యం సహాయం లేకుండా, కనీసం సౌకర్యాలు ఇవ్వకుండా అనారోగ్యంతో చనిపోయేలా చేశాడు. తాజ్ మహల్ ను చూసేలా ఒక చిన్న గదిలో బంధించాడు. రోజు ఆ తాజ్ మహల్ ని చూసుకుంటూ షాజహాన్ కుమిలి కుమిలి ఏడ్చేవాడు. అయితే షాజహాన్ మరణం ఎంత దారుణంగా ఉంది అంటే చివరికి షాజహాన్ కూడా అక్కడే అనాథలా మరణించాడు. చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ గౌరవంతో అంత్యక్రియలు జరిపించలేదు. అనాథ శవంలా అంత్యక్రియలు జరిపించాడు. అయితే ఔరంగజేబుకి ఇద్దరు చెల్లెలు ఉండేవారు. ఒకరు జహానారా బేగం, ఇంకొకరు రోషనారా బేగం. జహానారా బేగం తన తండ్రి అయిన షాజహాన్ కి మద్దతుగా ఉండేది. తన తండ్రి అంటే చాలా ఇష్టం ఉండేది. షాజహాన్ కి అత్యంత ప్రియమైన కుమార్తె. ఆమె ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఉండేది. అందుకే తన తండ్రితో పాటు కారాగారంలో పంపించాడు. ఎన్నో సంవత్సరాల పాటు జైల్లోనే బంధించాడు. ఔరంగజేబుకి రెండో చెల్లెలు అయిన రోషనారా బేగం మద్దతుగా ఉండేది. ఆమె ఔరంగజేబుకు సహాయపడింది. అందుకే ఆమెకు కొన్ని అధికారాలు ఇచ్చాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకు కూడా ఔరంగజేబుపై కోపం రావడంతో ఔరంగజేబుకి వ్యతిరేకంగా మారుతున్న సమయంలో ఆమెను కూడా పక్కన పెట్టేశాడు. చివరకు ఆమెను కూడా కోటలో నిర్బంధించి చంపించాడు. ఓవరాల్ గా కుటుంబాన్ని హింసించిన తీరు మామూలుగా లేదు. తండ్రినేమో జైలు పెట్టి నిస్సహాయంగా చంపేశాడు. అన్నదమ్ములను క్రూరంగా చంపించాడు. ఒకరిని బహిరంగంగా, ఒకరిని పారిపోయేలా చేసి చంపించాడు. మరొకరిని మోసం చేసి ఉరి తీశాడు. సొంత చెల్లెలను నిర్బంధించాడు. అందులో ఒకరిని చంపించాడు. కుటుంబ విలువలు, మానవత్వం, మంచితనం అనేవి లేకుండా అందరినీ హింసించుకుంటూ బ్రతికాడు. అలా ఔరంగజేబు 50 ఏళ్లుగా పాలించాడు. 1658 నుండి 1707. ఇది మొఘల్ చరిత్రలోనే అత్యధికం. అంటే మొఘల్ చక్రవర్తుల్లో ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు పాలించలేదు. అతను మరాఠాలు, రాజపుత్రులు, సిక్కులు, జాట్లు, సతనామీలు, అహోంలతో అంతులేని యుద్ధాలు చేశాడు. అయితే మరాఠా చక్రవర్తి శివాజీ అతని ప్రధాన శత్రువు. శివాజీ మరణించిన తర్వాత సంభాజీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఔరంగజేబు సంభాజీని హింసించి చంపించాడు. కానీ మరాఠా యుద్ధాలు ఆగలేదు. సంభాజీని 1689లో ఔరంగజేబు మరణశిక్ష విధించిన తర్వాత మరాఠా సామ్రాజ్యంలో ఆందోళన నెలకొంది. కానీ మరాఠా వీరులు తమ స్వాతంత్ర పోరాటం ఆపలేదు. సంభాజీ మరణం తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. సంభాజీ మరణించిన తర్వాత అతని తమ్ముడు అంటే శివాజీ రెండో భార్య కుమారుడు రాజారాం మహారాజు. ఈ రాజారాం మహారాజు 1689లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఔరంగజేబు మరాఠాలను పూర్తిగా ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే రాజారాం రాజధానిగా రాయగఢ్ను వదిలి జింబీ కోటకి వెళ్ళాడు. ఇది తమిళనాడులో ఉంది. జింబీ కోట యుద్ధం 1690 నుండి 1698 వరకు జరిగింది. ఔరంగజేబు మేఘ్సేన్ అనే తన సేనాధిపతిని పంపి జింబీ కోటను ముట్టడించడానికి ప్రయత్నించాడు. కానీ మరాఠా సైన్యం ఎన్నో ముట్టడులను ఎదుర్కొని కోటను రక్షించుకుంది. చివరికి 1698లో ముఘల్ సైన్యం కోటను జయించింది. రాజారాం అప్పటికి అక్కడి నుండి తప్పించుకున్నాడు. రాజారాం కొన్ని ఆరోగ్య కారణాల వల్ల మరణించాడు. అయితే 1700 సమయంలో రాజారాం మహారాజు మరణించిన తర్వాత ఆయన భార్య తారాబాయి తన కుమారుడు శివాజీ II తరపున పాలన చేపట్టింది. ఆమె సైన్యాన్ని నిర్వహించింది.
మరాఠా సామ్రాజ్యాన్ని నడిపించింది. ఔరంగజేబు మొఘల్ సైన్యాన్ని ఓడించింది, వ్యూహాత్మకంగా మార్గదర్శనం చేసింది. ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా అంతమొందించాలని సంకల్పించాడు. కానీ సంతాజీ, దానాజీ మరియు రాజారాం భార్య తారాబాయి ధైర్యంగా పోరాడి మొఘల్ సైన్యాన్ని ఓడించారు. గొరిల్లా యుద్ధాలు చేశారు, మొఘల్ సైన్యాన్ని అనేకసార్లు ఓడించారు. ఔరంగజేబు మరాఠాలతో 27 ఏళ్ల పాటు పోరాడాడు, కానీ పూర్తిగా గెలవలేకపోయాడు. అతను మహారాష్ట్రలోనే సైన్యంతో ఉండి కాలం గడిచే కొద్దీ వృద్ధుడిగా మారిపోయాడు. వృద్ధాప్యంలో మరాఠాల చేతిలో ఓడిపోయాడు. అతని చివరి మాటలు చూసుకుంటే అతను ఏమన్నాడు అంటే, నేను ఎందుకు ఈ భూమిపై పుట్టాను అని బాధతో అన్నాడు. ఆఖరికి అతను బ్రతికినప్పుడు ఒంటరిగా మానసిక క్షోభతో ఉండిపోయాడు. ఒక రాజ్యం కోసం తన కుటుంబాన్ని కూడా దారుణంగా తునాతునకలుగా చేసిన చక్రవర్తి ఔరంగజేబు 1707లో మహారాష్ట్రలో తట్టుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడితో 89 సంవత్సరాల వయసులో మరణించాడు. ఔరంగజేబు మరణంతో మొఘల్ సామ్రాజ్యం క్షీణించడం ప్రారంభమైంది. మరణానికి కొద్ది రోజుల ముందు తన కుమారులకు ఒక లేఖ రాశాడు. నేను ఏం చేశానో నాకు అర్థం కావడం లేదు. నా హృదయం ఖాళీగా ఉంది. నా జీవిత ప్రయాణం ఎక్కడ ముగిసిందో తెలియడం లేదు. ఈ భూమిపై నేను చేసిన పాపాలకు నేను బాధపడుతున్నాను అని లేఖ రాశాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.